తిరుమల లడ్డూ వ్యవహారం నాటి నుంచి కూడా నేటికి ఆ రాష్ట్ర ప్రజల్లో కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల్లో కానివ్వండి ఒక తీవ్ర ఆవేదన అయితే కలిగిస్తుంది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా బలహీన పడటానికి ఇది ఒక ప్రధాన కారణంగా మారింది. ఎందుకంటే హిందువులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని విశ్వసించే ప్రయత్నం లేదు. కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా వాళ్ళు బలంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ అపచారం జరిగిందని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. దాది జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందనేది ప్రధానంగా వాళ్ళ అభిప్రాయం. అయితే ఈరోజు సుప్రీంకోర్టులో అయితే లడ్డూకు సంబంధించి విచారణ అయితే సాగుతుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు గతంలో కొన్ని వ్యాఖ్యలు చేసింది, మనందరం చూసాం. దాన్ని వైసీపీ గెలుపుగా భావించింది. కోర్టు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, చంద్రబాబు గారు లాంటి వ్యక్తి, అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి స్పష్టమైన ఆధారాలు వచ్చే వరకు మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అనేది దాని ప్రధాన ఉద్దేశం. సరిగ్గా దాని కాసేపు పక్కన పెడదాం. తర్వాత దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థతో దర్యాప్తు జరిపించాలా, లేదా ఏ సిట్టింగ్ జడ్జితో అన్న స్వతంత్ర దర్యాప్తు సంస్థతో జరిపించాలా, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్టుని కొనసాగించాలా, ఈ మూడిట్లో ఏం చేస్తే మంచిదని మీరు భావిస్తున్నారు అని కేంద్ర ప్రభుత్వాన్ని అయితే నిర్ణయం చెప్పమని చెప్పి సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అయితే కోరటం జరిగింది. బుధవారం నాడు ఏ విషయం చెప్పాలని చెప్పడం జరిగింది, గురువారం నాడు. సో ఈరోజు అయితే దానికి సంబంధించి విచారణకు వస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైతే కోర్టు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అడిగిందో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టట్ల. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిలో ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి నిస్సహాయ స్థితిలో ఉండి ఏమీ చేయలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ కేసు నుంచి బయటపడాలి, ఈ అపవాదం నుంచి తనను బయట వేయాలి. ఏదైతే లడ్డూ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని బలంగా నమ్ముతున్నారో దీని నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి కొంతమంది బీజేపీ నేతల వద్దకు పరుగు పెట్టినట్టుగా ఆఫ్ ద రికార్డు సమాచారం అయితే ఉంది. కొంతమంది దోతలను, జగన్మోహన్ రెడ్డి కూడా చిన్న వ్యక్తి కాదు, నిన్నటిదాకా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, కేంద్రంలో పలు పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులు. సరే, రాజకీయ పరిచయాల కంటే కూడా జగన్మోహన్ రెడ్డికి ఆర్థికపరమైనటువంటి పరిచయాలు చాలా ఎక్కువ. ఆ పరిచయాలను ఉపయోగించుకుని ఈ లడ్డూ వ్యవహారంలో తను సేఫ్ అయ్యే విధానాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. ఇటు జగన్మోహన్ రెడ్డికి ముందు నుయ్యి వెనక్కి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఒకవేళ స్వతంత్ర దర్యాప్తు సంస్థకి ఇచ్చినా జగన్మోహన్ రెడ్డికే ఇబ్బంది, లేదు సిట్టు తన దర్యాప్తును కొనసాగించాలి అని చెప్పినా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది. ఎందుకంటే జరిగింది మహాపాపం కాబట్టి, దాదాపుగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి. అసలు లడ్డూలో కల్తీ జరిగిందని స్వయంగా ఎన్డీడీబీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా పార్లమెంటు ద్వారా ఏర్పడినటువంటి ఎన్డీడీబీఏ చెప్పినప్పుడు ఇక అంతకంటే పెద్ద ప్రూఫ్ ఏం అక్కర్లా. అవసరమైతే అడిషనల్గా ఇంకా 1-2 ల్యాబుల్లో టెస్టులు చేయించవచ్చు, అదేమి తప్పు కాదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో సహా దొరికిపోయిన పరిస్థితి. రేపొద్దున కూపీలాగితే నెయ్యి అంత తక్కువ రేటుకు ఎలా ఇచ్చారనే దగ్గర మొదలు పెడితే మొత్తం కల్తీ నేతి వరకు మొత్తం కూపీ అంతా కూడా బయటకు వస్తుంది. ఖచ్చితంగా దాన్ని హిందువులు జీర్ణించుకోలేరు. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా పతనమైపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మిగతా అన్నీ అంటే అవినీతి అక్రమాస్తుల కేసులు, సరే వాటిని రాజకీయంగా నా మీద రుద్దారని చెప్పి జగన్మోహన్ రెడ్డి తప్పించుకు తిరుగుతున్నాడు, అది వేరే విషయం. ఆ కేసులు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. బట్ ఇది ఒక మతానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతీసినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్తాడు, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను. తప్పేం కాదు, ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, పరమతాన్ని కూడా గౌరవించాలి. అందులో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ మతస్థుడైనప్పటికీ కూడా అన్ని మతాలకు సమానంగా చూడాలి, ఆ మత విశ్వాసాలను పాటించాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హిందువుల మత విశ్వాసాలకు విఘాతం కలిగించాడు. కేజీ నెయ్యి 300 రూపాయలకి 350 రూపాయలకి రాదు అని అందరికీ తెలుసు. మనం కేజీ నెయ్యి ఎంతని కొట్టుకెళ్ళి 300 రూపాయలు కేజీ నెయ్యమని మనం అడగగలమా? మనకు 300 రూపాయలు కేజీ నెయ్యి దొరుకుతుందా? కదా. రైతులో కూడా రకాలు ఉంటాయి. ప్యూర్ నెయ్యి ఉంటుంది, అందులో కొంచెం డాల్డాయో ఇంకోటో కలిపిన నెయ్యి ఉంటుంది, ఇంకోటి కలిపిన నెయ్యి ఉంటుంది, రేట్ని బట్టి రేట్ ఉంటాయి. మరి ఇది టీటీడీ లాంటి ఒక సంస్థ కోట్లాది మంది భక్తులకు ప్రసాదం అందించే టెంపుల్ అది ఎంత పవిత్రంగా ప్రసాదాన్ని స్వీకరిస్తారో మొత్తం హిందువులందరికీ తెలుసు. అలాంటి లడ్డూ విషయంలో మరి ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారు? ఇదేం మన ఇంట్లో వేసుకునే వంట నూనె కాదు కదా పుచ్చుకుని, మనం ఇంట్లో వాడే నూనెని కూడా 1కి 10 సార్లు చాలామంది ఇంట్లో దీపారాధన సొంత నేతితో చేస్తారు చూడండి. ఆ ఇంట్లో తీసినటువంటి ఆవు నుంచి వెన నుంచి తీసినటువంటి నేతిని ఏదైతే ఉందో ప్యూర్ నేతితో దీపారాధన చేస్తారు. చాలామంది బయట తెచ్చుకోరు, అవకాశం ఉన్నవాళ్ళు సొంత నేతితోనే చేస్తారు. ఎందుకని?
భక్తి అలాంటిది. దేవుడికి చేసే ఏ పనైనా సరే నిష్ఠతో చేయాలి, అన్నీ కూడా అనుకూలంగా ఉండేటట్టు చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశాడు. జగన్మోహన్ రెడ్డికి ఏమి కాళ్ళ మీద పట్టడం కొత్త ఏం కాదు. చాలామంది అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పడతాడు అని. అసలు ఏ అవసరం లేకుండానే ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే నరేంద్ర మోదీ వస్తే వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు. జగన్మోహన్ రెడ్డికి అప్పటికేం పెద్ద అవసరం లేదు. సరే, తన మీద కేసులు ఉన్నమాట వాస్తవం, కేసుల కోసం భయపడిన మాట కూడా వాస్తవం. మరి అంతకుముందు సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డాడు, గుర్తుందా? కేసులు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ ఈడీ కేసులు పెట్టినప్పుడు తాను 16 నెలల్లో జైల్లో ఉండి బయటికి ఎలా వచ్చాడో షర్మిల చెప్పింది. షర్మిల భర్త బ్రదర్ అనిల్ని తీసుకుని నాడు భారతీరెడ్డి ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడితే వచ్చినటువంటి బెయిల్ అది. సరే, అది ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి దాన్ని పక్కన పెడదాం. తర్వాత నరేంద్ర మోదీ కాళ్ళ మీద కూడా పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. అంటే తన అవసరం కోసం, రాజకీయంగా తాను ఎదగటం కోసం ఎవరి కాళ్ళ మీదైనా పడతాడు. ఇప్పుడు కూడా ఏమైంది, ఈ లడ్డూ వ్యవహారం జగన్మోహన్ రెడ్డికి ఉచ్చులాగా చుట్టుకుంది మెడకి. దీని నుంచి బయటపడాలంటే బీజేపీ పెద్దల సహాయ సహకారాలు అవసరమైతే ఈ లడ్డులో కల్తీ జరగలేదని చెప్పించాలి, లేదా తనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వ వాదనలు ఉండాలి, కేంద్ర ప్రభుత్వ అడుగులు ఉండాలి. ఇది జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన దూతల ద్వారా, కేంద్రంలో ఆల్రెడీ కొంతమంది జగన్మోహన్ రెడ్డి దూతలు ఉన్నమాట వాస్తవం, వాళ్ళ ద్వారా రాయబారం నడిపి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర లేదు, ఒకవేళ ఏదైనా ఉన్నా అది అధికారుల వరకు మాత్రమే పరిమితం అవుతుంది, ముఖ్యమంత్రి దాకా అది రాదు, ముఖ్యమంత్రికి సంబంధం లేదు అని కేంద్ర ప్రభుత్వం చేత చెప్పించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా ఆ సమాచారం అందుతుంది. అయితే బీజేపీ పెద్దలు ఎలా స్పందించారు అనేది మనకైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి తన రాయబారాన్ని అయితే నడిపాడు. కొంతమంది బీజేపీ పెద్దలు ఆశ్చర్యపోయారంట. ఆల్రెడీ ఇది కూటమి ప్రభుత్వం 3 కలిసి ఉంది, అందులోనూ బీజేపీ లాంటి పార్టీ ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. మరి అన్నీ తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా రాయబారం నడుపుతున్నాడు అని చెప్పి చాలామంది ఆశ్చర్యపోయారంట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగానే ముందే చెప్పారు, రాజకీయ పరిచయాల కంటే ఆర్థిక పరిచయాలు ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి చేతిలో డబ్బు ఉంది, వ్యవస్థలను మేనేజ్ చేయగలనన్న ఇది ఉంది. కాబట్టే 10 ఏళ్ల నుంచి వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి కేసుల్ని బయట ఉంచుతున్నాడు తప్ప ఒకసారి కూడా కోర్టుకి, జైలుకు కూడా వెళ్ళట్లా, కోర్టుకి కనీసం కోర్టు విచారణ కూడా హాజరు కావట్లా. ఎలా తప్పించుకున్నాడంటే అందులో ఉన్న లూప్ హోల్స్ ఉపయోగించుకుని, ఆర్థికంగా తన దగ్గర బలం ఉంది కాబట్టి వాటిని ఉపయోగించుకుని తప్పించుకు తిరుగుతున్నాడు. ఇప్పుడు తను ప్రతిపక్షంలో ఉన్నాడు, ఒక రకంగా ప్రతిపక్ష హోదా కూడా లేదు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అత్యంత దయనీయ పరిస్థితి, పార్టీలో ఎవడుంటాడు ఎవడు వెళ్ళిపోతాడు ఎవడికి తెలియని పరిస్థితి, ఒక పక్క కూటమి 164 సీట్లతో బలంగా ముందుకెళ్తున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఇటు ప్రభుత్వం మీదే పోరాడాలా, లేదా వచ్చినటువంటి ఈ కేసుల మీదే పోరాడాలా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఈ ఒక్క విషయంలో తనను సేవ్ చేయాలని, దీనికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదనే విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగితేనే తాను బ్రతికి పట్టగడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించినట్టుగా తెలుస్తుంది. దాంతో ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తన దూతలను పంపి ఆ రాయబారం అయితే చేసినట్టుగా తెలుస్తుంది. బట్ ప్రధాని ఏ విధంగా స్పందించారు, జగన్మోహన్ రెడ్డికి సాయం చేస్తానని చెప్పారా లేదా చీకొట్టి పంపేశారా అనేది మనకైతే తెలియదు. కానీ జరిగింది మాత్రం వాస్తవం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. జరిగింది మహాపాపం, తప్పు అని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. చివరికి తిరుమల వెళ్ళి లెంపలు కూడా వేసుకోలేని పరిస్థితి, తిరుమల వెళ్ళటానికి కూడా భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి. అది డిక్లరేషన్ ఇవ్వలేక వెళ్ళలేదా, లేదా ఇంత మహాపాపం చేసి నేను దేవుడి దగ్గరికి వెళ్తే నాకు పుట్టగతులు ఉండవని వెళ్ళలేదో నాకైతే తెలియదు. కానీ వెంకటేశ్వర స్వామి మొహం కూడా జగన్మోహన్ రెడ్డి చూడటానికి భయపడ్డాడు. అంటే ఖచ్చితంగా ఈ పాపం జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగిందనేది ఇప్పుడు ప్రధానంగా ప్రజల్లో ఉన్నటువంటి భావన. మరి ఈరోజు సుప్రీంకోర్టులో కేంద్రం ఏం చెబుతుంది, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడు అనేది వేచి చూడాలి.